ముక్కలు చేసి ఇంట్లో కుక్కర్‌లో అది కూడా కమర్షియల్ కుక్కర్ అని చెప్తున్నారు. అంటే బయట పెళ్ళిళ్ళకి వాటికి వాడే కైండ్ ఆఫ్ గ్యాస్ స్టవ్ పెద్దది. దాంట్లో కుక్కర్‌లో ఉడికిచ్చారు. ఆ తర్వాత ఎముకలన్నిటినీ కాల్చి ఆ స్టవ్ మీదే కాల్చి దాన్ని రోకలితో కొట్టి పొడిగొట్టి కొంతేమో డ్రైనేజీలో వేసాడని ఒకతను, కొంత బాత్రూంలో ఫ్లషింగ్లు చేశాడని ఒకతను, ఇంకొంత మిగిలిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కన జిల్లెల గూడ జిల్లెల గూడ చెరువు ఉంది, ఆ చెరువులో కలిపాడని ఒక్కతను వచ్చింది. దాని తర్వాత ఇంకొక అతను ఏమొచ్చిందంటే అంటే ఇతను 16వ తేదీ ఈమెను చంపేశాడు. పిల్లలు అప్పటికి వాళ్ళ అమ్మగారింట్లో. వీళ్ళది ఏంటంటే భార్యాభర్తది ఇద్దరిది కూడా ప్రకాశం జిల్లాలో రాచర్ల మండలంలో జేపీ చెరువు అనే గ్రామం. ఇద్దరిది కూడా 13 ఏళ్లకు ముందు పెళ్ళయింది. వీళ్ళకి బాబు పాప ఉన్నారు. ఈ బాబు పాప సంక్రాంతికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన ఇద్దరే ఉన్నారు. ఈమెని 16వ తేదీ చంపేశాడు. చంపినాక ఇవన్నీ చేశాడు. తర్వాత వాళ్ళ అమ్మకి, ఆమె మాధవ్ వాళ్ళ అమ్మ సుబ్బమ్మ, ఆమె పేరు ఒప్పాల సుబ్బమ్మ, ఆమెకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఇలాగా జరిగింది, ఆమె కనబడలేదు, మాకిద్దరికి గొడవ జరిగిందని చెప్పాడు. ఆమె వచ్చింది. వచ్చినాక ఇద్దరు పోయి మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకి డౌట్ వచ్చి సీసీటీవీలు అవన్నీ పరిశీలించిన తర్వాత ఇతని మీద డౌట్ వచ్చి ఇతన్ని తీసుకొని ప్రశ్నిస్తే ఇతను నేనే చంపేశానని చెప్పాడు. ఎలాగో చంపాడు అనేది కూడా చెప్పారు. దాని తర్వాత వీళ్ళు బ్లూ రేస్ ద్వారా ఇన్ఫ్రారెడ్ ఇవి వాడి, కిరణాలు వాడి దాన్ని అక్కడున్న మైన్యూట్ వెంట్రుకలు, రక్తము శాంపుల్స్, డిఎన్ఏ సెలెక్ట్ చేశారు. దాంట్లో పిల్లల డిఎన్ఏతో పోలుస్తున్నారు. ఇవన్నీ కథనాలు బయటకు వచ్చాయి. కానీ ఇందాక బీబీసీ దీని మీద మొత్తం సమగ్రంగా రీసెర్చ్ చేశారు. దీంట్లో పోలీస్ ఆఫీసర్లను కలిశారు. ఇది కంప్లీట్గా తేడాగా ఉంది. వీళ్ళేం చెప్తున్నారంటే బీబీసీ వాళ్ళ ప్రకారం అసలు ఇది హత్య అనేది ఇప్పటివరకు పోలీసులు నమోదే చేయలేదు. పోలీసులు ఇప్పటివరకు ఏంటంటే కేసు నెంబర్ 81/2025 అనేది కేసు నెంబర్. ఇది పోలీస్ స్టేషన్లో మీర్పేట సిఐ నాగరాజు కానీ, అట్లాగే ఎల్బీ నగర్ పరిధిలోకి వస్తుంది. ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కానీ ఇద్దరు కూడా బీబీసీతో మాట్లాడారు. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులతో మాది వాళ్ళ తల్లిదండ్రులు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో తల్లిదండ్రులు హస్బెండ్ మీద, ఈ గురుమూర్తి మీద వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మేము అందుకని గురుమూర్తిని పిలిపించి అడిగాము. పిలిపించి అడిగితే అతను 2-3 రకాల కథనాలు చెప్తున్నాడు. అతను హత్య చేసినట్టు ఏ రకంగా మాకు ఆధారాలు దొరకలేదు. కుక్కర్లో ఉడికించినట్టు కానీ, ఆ పొడిని ఇవన్నీ తీసుకెళ్ళి కలిపినట్టు కానీ మాకు ఎక్కడ ఆధారాలు దొరకలేదు. మేము దాన్ని ఎక్కడ మీడియాకు చెప్పలేదు. మేము మీడియాకి ఏం చెప్తున్నామంటే ఇది ఇప్పటికి కూడా మేము మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నాము. ఇంకా మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాము. ఇప్పటికి మేము ఏ రకంగా కూడా ఇది హత్య చేసినట్టుగా మా దగ్గర ఆధారాలు లేవు. మిస్సింగ్ కేసు లాగానే మేము పరిగణిస్తున్నాం అనేది క్లియర్గా వాళ్ళు బీబీసీకి చెప్పారు. అంటే ఇదంతా మీడియా సృష్టేనా ఈ కుక్కర్ వ్యవహారం? ఎందుకంటే బీబీసీ కిచెన్లోకి కూడా వెళ్ళి ఫోటోలు తీశారు. ఆ కిచెన్లో ఒక చిన్న కుక్కర్ ఉంది, ఏదైనా కొట్టుకోవడానికి ఒక చిన్న కలప ఉంది. ఆ కలప మటన్ నైఫ్ కానీ లేకపోతే ఏవి కూడా దొరకలేదు పోలీసులకి. ఆ కుక్కర్లో ఉడికించడం కూడా 80 కేజీల మాంసాన్ని మరి ఎంతసేపు ఉడికించాడు? ఉడికిచ్చే పక్కన వాళ్ళకి డౌట్ రాదు. ఇదేంటంటే ఒక ఇండిపెండెంట్ బిల్డింగు, మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. వీళ్ళు 3వ ఫ్లోర్లో వెనక వైపున, ఫ్రంట్లు కాకుండా వెనక వైపున వీళ్ళ ఇల్లు, ఫ్రంట్లో ఒక ఇల్లు ఉంది. దీనికి పైన పెంట్ హౌస్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఉన్న పక్కన వాళ్ళు లాక్ చేసుకుని వాళ్ళు జరగగానే 2వ రోజు ఖాళీ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మీడియాది, పోలీస్ ఎంక్వైరీ ఇవన్నీ భరించలేక. పెంట్ హౌస్లో ఎవరు లేరు, కింద మాత్రం జనం ఉన్నారు. వాళ్ళు మన ఛానల్ రిపోర్టర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాకేమీ తెలియదు, వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడే వాళ్ళు అంత తప్ప మాకేం తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే ఇంత ఉడికిచ్చి ఇంత చేస్తే పక్కింట్లోకి అక్కడ ఏమైనా స్మెల్ రాదా? మామూలుగానే మనం మాంసం ఉడికిస్తే పక్కన వాళ్ళు ఏంటి ఈరోజు మాంసం వండుతున్నారా అవన్నీ అంటారు కదా. మరి ఎన్నిసార్లు కదా ఉడికించాలి? ఎన్నిసార్లు ఉడికిస్తే అవుతుందా? రెండోది, ఒక మనిషిని చంపడం, కొట్టడం ఇదంటే అంత ఈజీ కాదు. దానికి ఎంతో టైము, ఎంతో వ్యవహారం పడుతుంది. అదంతా అతను మరి ఒక్కడే చేశాడా?
ఆ ఎముకల్ని మొక్కలు చేసి ఇవి చేసేస్తే స్మెల్ భయంకరంగా వ్యాపిస్తుంది కదా, అవన్నీ మరి ఎలా పక్కనింటి వాళ్ళు ఎవరు చూడలేదా, ఇలాంటి డౌట్లు అన్నీ కూడా మామూలు కామన్ పీపుల్కి వస్తుంది. కానీ మీడియా తాము అక్కడే ఉండి చూసినట్టుగా అన్నీ చెప్పేస్తున్నారు. కానీ బీబీసీ ఎంక్వైరీలో పోలీసులు ఇప్పటి వరకు ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. ఎక్కడ కూడా పోలీసుల బయట అనేది లేదు. ఇదంతా కూడా మీడియా రకరకాల వ్యాఖ్యానిస్తుంది. అలాగే సుబ్బమ్మతో ఒక ఛానల్ ఫోన్లో మాట్లాడిన ఇది కూడా ఉంది మన దగ్గర. ఆ ఫోన్లో సుబ్బమ్మ అంటే మాధవ్ వాళ్ళ అమ్మ, ఆమె ఏం చెప్తుందంటే 16వ తేదీ మేమే ఫోన్ చేశాము మా అల్లుడికి, ఇట్లా అమ్మాయి ఫోన్ కలవట్లేదు, నువ్వు ఫోన్ అమ్మాయికి ఇవ్వు అంటే నిద్రపోతుంది అని చెప్పాడు. మళ్ళీ మేము చేస్తే ఇంకా నిద్రపోతుంది అన్నాడు. ఇదేంటి ఇంకా నిద్రపోవడం ఏంటి, లేపు అంటే అప్పుడు ఏం చెప్పాడంటే, లేదు నిజానికి మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. తర్వాత కిరణ్ అనే ఒక బంధువుకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి చూడరా అని చెప్తే వాడు వెళ్ళి చూస్తే ఈ గురుమూర్తి వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఆ టైంకి ఇంట్లో కిచెన్లో నుంచి చిన్న స్మెల్ ఏదో వచ్చింది, నేను కిచెన్లోకి వెళ్తానంటే అడ్డుకున్నాడు, పోనీలేదు. కిరణ్ డౌట్ వచ్చి మాకు ఫోన్ చేశాడు, ఇలాగే ఇతను హ్యాపీగా ఉన్నాడు, భార్య పోతే బాధ ఉండాలి కదా, అదేం లేదు, కిచెన్లో కూడా ఏదో స్మెల్ వచ్చిందని మాకు చెప్పాడు. ఆ తర్వాత మేము బయలుదేరి వెళ్ళాము. తర్వాత మా బంధువుల సహాయంతో మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే గురుమూర్తి కూడా వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు అడిగితే మాకు డౌట్గా ఉందని చెప్పాము.